మా ఎలక్షన్ అప్పుడండి అసలు మీరెందుకు అనవసరంగా దిగారా? లేకపోతే కావాలని జరిగిందా అదంతా? లేదండి. ఇప్పుడు ఒక ప్యానెల్ అనుకున్నప్పుడు నన్ను హ్మ్. ఇన్వైట్ చేశారు. "నీకు ఇంట్రెస్ట్ ఉందా? నువ్వు వస్తావా?" హ్మ్. అంటే, హ్మ్. అంటే ఇప్పుడు నేను టెలివిజన్ ఇండస్ట్రీలో అప్పటి వరకు నేను జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా హ్మ్. టెలివిజన్ ఇండస్ట్రీలో. హ్మ్. అది సినిమా డైరెక్షన్ రావడం వల్ల గ్యాప్ తీసుకున్నాను. అదే టైంలో వీళ్ళు అడిగారు. సో, ఎక్కడైనా ఒక దగ్గరే ఉంటా నేను. నేను అందరిలాగా 5, 6 వాటిల్లో ఉండను. ఓకే. ఎందుకంటే బాధ్యతగా ఫీల్ అవుతా, మీటింగ్‌లకెళ్తా, ఏమన్నా పార్టిసిపేట్ చేయాలంటే చేస్తా, పని చేయాలంటే చేస్తా కాబట్టి సిన్సియర్‌గా చేస్తా. సో, అప్పుడు కరెక్ట్ ఖాళీ ఉంది కాబట్టి ఆ టైంలో అడిగారండి ఫోను చేసి, "శ్రీకాంత్ అన్న వాళ్ళు వీళ్ళు బ్యాచ్. ఓకే అన్న" అంటే ఓకే చెప్పేసిన. అటువైపు ప్యానెల్ విష్ణు గారు. ఓకే. ఏదైతే ఏం లేదు ఇప్పుడు ఇక్కడ అని చెప్పేసారు. సరే బానే ఉంది. చిరంజీవి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మంచి టీమ్ అంతా బానే ఉంది. చాలా సిన్సియర్‌గా పార్టిసిపేట్ చేశామండి. మంచి మెజారిటీతో గెలిసాం. శివారెడ్డి నంబర్ 1 అండి. నంబర్ 2 నేనొచ్చానండి ఈసీలో. నంబర్ 3 కౌశిక్ గాడొచ్చాడు. అట్లా మంచిగా ఐదుగురం, ఆరుగురం గెలిచాం. అవును. సో, మొత్తం 12 మంది మేము గెలిచాం. ఒక రకంగా మీరు ఆ టైంలో ఆ అగ్రెసివ్‌గా మాట్లాడటం కూడా ఒక అగ్రెసివ్ కాదు సార్ అది. ఆ! వాస్తవం. చూసేటోడికి అగ్రెసివ్ ఉంటది. ఓకే. ఓకే. ఇప్పుడు కొంతమంది మృదు స్వభావులుంటారు. హ్మ్. కొంతమంది నాలాగా హార్ష్ అంటే నేను ఏం మాట్లాడినా హార్ష్‌గా ఉంటది. ప్రేమ చూపించినా హార్ష్‌గా ఉండొచ్చు కొంతమందికి. అంటే హ్మ్. స్వతహాగా నేను అలా మాట్లాడతా కాబట్టి అలా ఉంటదంతే. ఓకే. ఓకే. ఇక నేను మామూలుగా మాట్లాడాలంటే యాక్ట్ చేయాలి. ఓకే. నేను జనరల్‌గా మాట్లాడితే అలా ఉంటదనమాట. ఓకే. అండ్ కళ్ళ ముందు జరుగుతుంది ఎంత పెద్దోడైనా సరే నేను ఎప్పుడు కేర్ చేయను. హ్మ్. తప్పంటే తప్పని చెప్తా అంతే. నా ముందే బ్యాలెట్లు తీసుకెళ్ళిపోతున్నారు. ఛీ! 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 నీ అమ్మ ఎవడిని రావద్దంటున్నారు. వీళ్ళు మాత్రం మొత్తం ఫ్యామిలీ కూర్చుంటున్నారు. అక్కడ ఏమి అర్థం కాలేదు నాకసలు. ఓకే. వీళ్ళందరూ ఎందుకు భయపడుతుర్రు? ఎవడికి భయపడుతుర్రు? ఇదేంటి అర్థం కాలే అసలు. ఆ! ఏమ్మ ఏంట్రా అని చూస్తే మా టీమ్‌లోనే సగం మంది పైగా అలాగే ఉన్నారు. అవును. అదే మీ వాయిస్ రైజ్ చేసింది అరే! ఆ ఏంది రోజు. ఈళ్ళు ఆ! సొంత లాభం ఎందుకు ఇప్పుడు హ్మ్. అంటే వాళ్ళు హ్మ్. తప్పని నేను అననండి. కొంతమంది ఎట్లుంటారంటే ఎందుకొచ్చిన గొడవరా మన బతికే మనం బతుకుదాం అనుకుంటారు కొంతమంది. హ్మ్. సో, అలాంటి వాళ్ళని మనము నిజంగా బ్లేమ్ చేయలేం సార్. ఓకే. అది వాడి స్టైల్ ఆఫ్ లివింగ్ అండి. నువ్వెట్లా ప్రశ్నిస్తావు వాడిని? ఓకే. హ్మ్. అరే! నేను పెట్టుకోనురా గొడవ. ఓకే. నన్ను తిట్టిండు. వదిలేసుకుంటా. నీకెందుకంటే నేనేమంటా? నన్ను తిడితే కొడతా అండి నేను. నిన్ను తిడితే నేనెక్కడ కొడతా వాడిని? ఓకే. అప్పటికి అదే నన్ను గనక అలా అనుంటే నేనేంటో చూపించేవాడిని అన్న ఆ రోజు గూడా. ఆ! అప్పటికి ఇంకెంత మనం మాట్లాడతాము? ఓకే. అంటే బాగా డామినేషన్, చెత్త, చెదారం అబ్బే! కొంతమంది లైఫ్ అంతే గదా! ఇప్పుడు కూడా ఎలక్షన్ లేదు. కంటిన్యూ అవుతానే ఉన్నప్పుడు ఇక కూడా మస్సలు అటువైపు చూడలేదు సార్ మనం. ఆ! అసేమేసింది. మీరు మీరు రిజైన్ సోషల్ మీడియాలో కరెక్ట్. ఈటీవీ కరెక్ట్. ప్రభాకర్, కరెక్ట్. మంచు కరెక్ట్. విష్ణు అని కరెక్ట్. కొడితే అదొస్తది. హ్మ్. హ్మ్. తిరుపతిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పాడు. హ్మ్. వాళ్ళు గెలిచిన వాళ్ళెవరు రావట్లేదు. ఈటీవీ ప్రభాకర్ గారి రిజైన్ మాత్రమే మాకొచ్చింది మెయిల్. మిగతా వాళ్ళది రాలేదు. హ్మ్. కానీ అందరం రిజైన్ చేసినాం. మిగతా వాళ్ళు మెయిల్ పంపలే. చెప్పారంతే. నేను మెయిల్ పంపిన. ఓకే. ఓకే. హ్మ్. ఎందుకంటే నేను పార్టిసిపేట్ చేసేటప్పుడే ముందు చెప్పిన. ఎన్‌టీవీలో గాని, ఇంకో దగ్గర 4 ఇంటర్వ్యూలో చెప్పిన. దయచేసి గెలిపిస్తే ఒకే ప్యానెల్ గెలిపించండి. ఇటిద్దరిని గెలిపించకండి. మళ్ళా వర్క్ అవ్వదు. ఆళ్ళు కొట్టుకోవడమే సరిపోద్ది. 2 ప్యానెల్‌లన్నీ వచ్చినాయంటేనే విభేదాలు ఉన్నట్టు అర్థం. అభిప్రాయ భేదాలు ఉన్నాయని అర్థం. కన్ఫర్మ్‌గా. సో, మీరు ఒకళ్ళనే గెలిపించండి. మీరు గవర్నమెంట్‌లో ఎప్పుడన్నా సగం మంది టీడీపీ, సగం మంది కాంగ్రెసు, సగం మంది టీఆర్ఎస్ ఉండడం చూసారా సార్? ఉంటాయండి. అంటే అట్లా నేననేది హ్మ్. గవర్నమెంట్ అధికారం ఇవ్వడం ఉందా ఎక్కడన్నా? ఇప్పుడు అపోజిషన్ అనేది అధికారం ఒకళ్ళకే ఇస్తారు సార్. అధికారం ఒక్కళ్ళకే ఉంటది. ఇది అట్లా ఉండదు సార్. హ్మ్. కలిసి ఉంటది అధికారం. కరెక్టే. అదేలే. అది అవ్వదండి పని. హ్మ్. కానీ మీరు ఎవ్వరు లేకుండా ఈ బయటకొచ్చారు. యూనియన్స్‌లో ఏమవుతదంటే మీరు బిల్డింగ్‌కి సంబంధించిన ప్రామిస్‌లున్నాయి. రకరకాలున్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు మేము ప్రశ్నించడం మానేసినాం. ఎందుకంటే ఆ! వాళ్ళకి ఎవరైతే ఓట్లేసిండ్రో హ్మ్. వాళ్ళు ప్రశ్నించాలి. హ్మ్. మాకు ఓట్లేసిన వాళ్ళకి మేమేం చెప్పాం క్లియర్‌గా. నేనైతే క్లియర్‌గా చెప్పినా. నాకు అసలు ఎవరు బ్లేమ్ చేయడానికి కూడా లేదు. మా ప్యానెల్ మొత్తం గెలిస్తేనే నేను పని చేస్తా. వేరే ప్యానెల్ సగం ఇది నేను పని చేయనని చెప్పా. ఓకే. గెలిపిస్తే మమ్మల్ని గెలిపించండి. మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ చేస్తామని చెప్పిన. అది జరగలేదు. నేను వదిలేసినా ఇక అంతే. ఓకే. నేను ఆళ్ళతో కలిసి పని చేయడమే ఇష్టం లేదని నేను ప్యానెల్ పెడితే మళ్ళీ ఆళ్ళతో కలిసి పని చేయమంటే నాకు ఇష్టం లేదంటా నేను. ఆ! చేయించుకోండి ఆళ్ళతోనే అంటున్నా. ఓకే. సిన్సియర్‌గా. నేను హ్మ్. కూడా మీతో కలిసి ఆళ్ళు చేసేదాకా నేను అనను. నేను పని చేస్తా అనొచ్చిన. వాళ్ళతో చేయిస్తా అని రాలే నేను. నేను చేస్తా అనొచ్చిన. ఓకే. ఎప్పుడు చేస్తా అన్నాను? నాకు కావాల్సిన టూల్స్ నువ్విస్తే నేను చేస్తా అన్నాను. నువ్వు నాకు కావాల్సిన టూల్స్ ఇవ్వలేదు. నన్నే ఒక టూల్ లాగా అందులోకి పంపుతున్నావు. నాకిష్టం లేదది. అరే! నాకు ఎలక్షన్స్ దగ్గరే ఆడు చెప్పేది వినట్లేదు. మా పక్కనోడు అన్నప్పుడు ఇక నేను ఆడితో కలిసి ఎలా పని చేస్తా? ఎవడైనా సరే. ఓకే. మనం ఒక మాట కరెక్ట్ చెప్తుందాన్నే వినకుండా చిరాకు పడుతున్న వాళ్ళతోటి పని చేయడం కష్టం కదా! కానీ మీకు పైగా అది అనిపించలేదా? ఏంటి సార్ అదేమన్నా నాకు డబ్బులొచ్చే పనైతే నేను ఏదో జీవనాధారం కోసం నేను పడతానేమో, చేస్తానేమో.
కానీ నేను చేసేదే సర్వీస్ కూడా ప్రాపర్గా చేయనివ్వకపోతే ఎవరి కోసం చేయాలంట, ఎందుకు చేయాలంట? కానీ మీకేం అనిపించలేదా మంచి ఫ్యామిలీ ఎందుకు మనకి తలకాయ అనిపించలేదు? మంచి వాళ్ళతో మనకేం గొడవ లేదు సార్, అక్కడ జరిగింది చెప్పాను అంతే. నేను అంతేనా? అప్పటికి చెప్పాను కదా, మనోజ్ బాబు లేకపోతే చాలా పెద్ద గొడవలు అయ్యాయి. ఈజ్ దేర్, చాలా బాగా కంట్రోల్ చేశారు ఆయన. విష్ణు గారు ఆయన ఒక ధోరణి, ఆయన ఏంటో చెప్పేది వినరు. ఆయన అంటే మోనార్క్ అనమాట, ఆయన ఏం చెప్పింది జరగాలి అన్నట్టుగా ఉంటారు. ఇక పెద్ద ఆయన ఎందుకు గొడవ పడుతున్నారు, ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు అందులో ఇన్వాల్వ్ అవుతారో మనకు తెలియదు ఆ రోజు. ఓకే. సో ఆయనతో ఫోటో దిగాలని ఆ రోజు దగ్గరికి వెళ్ళి నేను చాలా ఇష్టపడి ఫోటో కూడా దిగా. ఓకే ఓకే. యాజ్ ఏ అభిమానిగా ఎప్పుడూ ఆయన యాక్టింగ్కి ఆయనకి అభిమానం. కానీ ఆ రోజు అక్కడ జరిగిన సందర్భంలో నాకు ఆయన నచ్చలే. ఓకే. అంతే అంతే తప్ప అది జీవితాంతం అదే అభిప్రాయం ఉండదు ఆయన మీద. అదేలే, నాకు ఆయన అంటే మంచి యాక్టర్, మంచి వ్యక్తి, చాలా సిస్టమేటిక్, టైమింగ్, అన్ని గొప్ప గుణాలు కూడా ఉన్నాయి. ఒక చిన్న తప్పిదాన్ని పట్టుకొని మనం చెప్పాను కదా, తప్పులు వేరు, తప్పిదాలు వేరు, తప్పుడు పనులు వేరు. అది తప్పుడు పని కాదు, తప్పు జరుగుతుంది అక్కడ, తప్పును ప్రశ్నించాను నేను అంతే. ఓకే ఓకే. తప్పును ప్రశ్నించాను తప్ప వాళ్ళేం తప్పుడు మనుషులని నేను ఎప్పుడు అనలేదు. ఓకే. దేర్ ఆల్సో హ్యావ్ దేర్ డిగ్నిటీ ఉంది వాళ్ళకి ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళ గౌరవానికి ఎప్పుడు మనం భంగం కలిగించలేదు. ఇప్పటికీ ఎదురుపడితే మనం మంచిగా గౌరవిస్తాం, మంచిగా మాట్లాడతాము, మంచిగా విష్ణుబాబునే అంటాము, విష్ణు గారనే అంటాము, మంచిగా మాట్లాడతాం, తప్పేం లేదు. ఆ రోజు జరిగిన దానికి నేను ప్రశ్నిస్తా. అక్కడ వాళ్ళు లేకుండా ఇంకొకరున్నా ప్రశ్నిస్తా. ఓకే. మీరున్నా ప్రశ్నిస్తా. తప్పంటే తప్పని చెప్తా. అది నాలో ఉన్న బ్యాడ్, అదే నాలో ఉన్న గుడ్.